లాస్ట్గా నా వెనక ఎవరో ఉన్నారు, నా కాళ్ళు తగ్గుతా ఉంటాయా పాప అసలు ఫోటోలు రావట్లేదు. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. పెట్టుకో. దీని మీద మన వాళ్ళు చేసుకుంటే మ్యాజిస్ట్రేట్ ముందు రిమైండ్ రిపోర్ట్ ఇచ్చారు. మ్యాజిస్ట్రేట్ ఇంగ్రీడియంట్స్ అండర్ సెక్షన్ ఇది అప్లికబుల్ కాదు, మహజర్నామా తయారు చేసి చేసినప్పుడు వందలాది మంది ఇంక్లూడింగ్ మైసర్ మందల వెంకట శేషయ్య అనేటువంటి మాజీ జడ్పీటీసీ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి నాయకుడు. ఈరోజు అతని కుటుంబం రాజకీయంగా ప్రజలకు చేరువై అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. వెంకట శేషయ్య యాదవ్ జడ్పీటీసీగా పనిచేశాడు. వాళ్ళ పిన్నమ్మ మండల ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది. వాళ్ళ శ్రీమతి ఈరోజు రాజేశ్వరమ్మ సోదరి ఈరోజు వెంకటాచలం మండల కేంద్రానికి సంబంధించినటువంటి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తుంది. ఈ అంచెలంచెలుగా ఎదగడం జీర్ణించుకోలేనటువంటి సోమిరెడ్డి అనేక సందర్భాల్లో సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినటువంటి వాడు శేషయ్య. సోమిరెడ్డి చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలని ప్రెస్ మీట్లు పెట్టి కానీ లేదా సమావేశాల్లో సభల్లో కానీ గట్టిగా నిలదీసినటువంటి వాడు. దానివల్ల ఈరోజు ఒక సుబ్బారావు అనేటువంటి ఒక సిఐని అక్కడ నియమించుకొని వెంకటాచలం స్టేషన్లో తాను చెప్పినట్టుగా చేయాలనేటువంటి కండిషన్తో అతను తెచ్చుకుని శేషయ్యని ఈరోజు రిమాండ్ చేయడానికి ఎవరైతే నేరం చేస్తేనో దొంగతనానికి పాల్పడితేనో పట్టుకొని శిక్షించాల్సినటువంటి సిఐ, పట్టుకొని సమాజం ముందు నిలబెట్టాల్సినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్, వాళ్ళతో పాటు వాళ్ళకి రెవెన్యూ సిబ్బందిగా ఉన్నటువంటి ఆర్ఐ రవికుమార్ వీళ్ళందరూ సహకరించి శేషయ్యని ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. అందుకే ఈరోజు ఎస్పీ గారు లేరు. ఎస్పీ గారు ఉంటారని నేను, నాతో పాటు సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరం రావడం జరిగింది. ఎస్పీ గారు లేరు, అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. నేనే గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నాను సార్ అని చెప్పారు. కాబట్టి జిల్లా ఎస్పీ గారు ఏ విధంగా దీని మీద పరిశీలిస్తారో తెలియదు. అడిషనల్ ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఈ వివరాలన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి అన్ని వివరాలు కూడా ఇవి తప్పుగానే అనిపిస్తున్నాయి, దీని మీద విచారణ చేర్పిస్తాము, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అడిషనల్ ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వంలో సాధ్యపడుతుందా? ఒకవేళ నిజంగా ఎస్పీ గారు ఏఎస్పీ గారు దీని మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నా వాళ్ళని చర్యలు తీసుకునేటువంటి స్వేచ్ఛ స్వతంత్రం వీళ్ళకు ఉందా అనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. అయితే క్లుప్తంగా చెప్పాం, ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు దానికి సంబంధించి దీనికి ఎవిడెన్స్ లేదు అని రిటర్న్ చేసిన తర్వాత వేకువజామున 2 గంటలకి 24వ తేదీ రిటర్న్ చేసేటప్పుడు నేను, నాతో పాటు చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు ఉన్నాం, సోదరుడు శాసన మండలి సభ్యులుగా మేము ఉండి ఆ రోజు రిటర్న్ చేసి వెనక్కి పంపించేసిన తర్వాత మెటీరియల్ ఎవిడెన్స్ నాట్ అవైలబుల్ అగైన్స్ట్ అక్యూజ్డ్ అని రాశాడు. అన్నీ రిటర్న్ చేశాడు మ్యాజిస్ట్రేట్ గారు. రిటర్న్ అని చెప్పి రాశాడు. తెల్లవారికల్లా ఒక దొంగ స్వాధీన మహజర్నామా సృష్టించి వాళ్ళ అత్తామామ ఇంట్లో లేకుండానే వాళ్ళు ఉన్నట్టుగా పేర్కొని వాళ్ళ మామ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్గా చెప్తూ 2 ఖాళీ స్టాంప్ పేపర్లని కోర్టుకు సమర్పించి దాని ఆధారంగా ఈరోజు శేషయ్యని రిమాండ్కి పంపించడం జరిగింది. దీంట్లో క్లియర్గా రాశాడు, పర్సూడ్ ద మెటీరియల్ సబ్మిటెడ్ బిఫోర్ మీ విత్ రిమాండ్ రిపోర్ట్, హెన్స్ ద అక్యూజ్డ్ ఈజ్ రిమాండెడ్ టు జ్యుడిషియల్ కస్టడీ టిల్ 6/1/2025 అని చెప్పి 24వ తేదీ జడ్జి గారు మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్. దీనికి ప్రధానమైనటువంటివి ఏంటంటే ఏదైతే AL 86074 అని చెప్పి ఖాళీ స్థలం ఆ అమ్మాయి ఎం శ్రావణి అని సంతకం పెట్టిందో అధికారులు కోర్టుకు సమర్పించి ఇది కోర్టు ఇచ్చినటువంటి సర్టిఫైడ్ కాపీ 15/11/2022 అని పేర్కోవడం జరిగింది. ఇదే విధంగా రెండో కాపీ కూడా AL 68075 15/11/2022 అని పేర్కోవడం జరిగింది. ఈ రెండుకి సంబంధించినటువంటి వివరాలు అడిగితే కళ్ళు బైర్లు గమ్మేటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. కోవూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గారు ఇస్తాడు, ఇది 23/12/2024 నాడు శ్రావణి అనే అమ్మాయికి లోక్నాథ్ సింగ్ అనేటువంటి అతను అమ్మాడు. వాళ్ళకి లోక్నాథ్ సింగ్ అనేటువంటి స్టాంప్ వెండర్కి 31/7/2024 నాడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి మేము విడుదల చేసాము. అంటే ప్రభుత్వం సబ్ రిజిస్ట్రారు స్టాంప్ వెండర్కి ఇచ్చినటువంటి డేటు 31 జూలై 2024. వాళ్ళు దానికి సంబంధించి ఇచ్చినటువంటి డేట్ 23/12/2024.
అంటే 23/12/2024 నాడు మేము స్టాంప్ పేపర్లు ఇచ్చాము ఆ శ్రావణి అనే అమ్మాయికనంటే పోలీసు సిఐ 15/11/2022 పేరేసి ఆ రోజు దీన్ని సబ్మిట్ చేసి తప్పుడు డాక్యుమెంట్, దొంగ డాక్యుమెంట్, దానికి ఆర్ఐ మేము సీజ్ చేసినట్టుగా సంతకం పెడితే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి దానికి ఇది ఉదాహరణ. వాళ్ళకి సంబంధించినటువంటి రిజిస్టర్ ఎక్స్ట్రాక్ట్, వాళ్ళకి రిలీజ్ చేసినటువంటి డేట్స్, అన్ని ఆధారాలతో ఈరోజు దీనికి సంబంధించి చర్యలు తీసుకోమని చెప్పాం. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎస్పీ గారు పారదర్శకంగా దీని మీద విచారణ జరిపించి వీళ్ళ మీద చర్యలు చేపడతారని చెప్పి ఆశిస్తున్నాం. ఒకవేళ అది జరగనటువంటి పక్షంలో ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అందుకనే నేను గతంలో చెప్పా, వీళ్ళు కాకి చొక్కా వేసుకోవడానికి అర్హులు కాదు, కాబట్టి వీళ్ళు కాకి చొక్కా తీసేసి పచ్చ చొక్కాలు తొడుక్కోవాల్సిందే అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టిన భయపడను. ఇటువంటి వ్యక్తులు సమాజాన్ని ఈరోజు మనం సమాజం ముందు ఉంచాల్సినటువంటిది వీళ్ళు దోషులా కాదా, నేరగాళ్ళ కాదా? ఇటువంటి వ్యక్తులు నేరాన్ని, నేరస్తులని శిక్షించాల్సినటువంటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తులే నేరగాళ్ళగా తయారైతే, నేరాలకు పాల్పడితే ఇటువంటి వ్యక్తులు కాకి బట్టలు వేసుకుని ఉండడానికి అర్హులు అనేటువంటిది ప్రధానంగా ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటశేషయ్య గారి కేసుకు సంబంధించి సుమారు 24వ తారీఖు నుంచి పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు. ఆయన వెనుక మేమంతా కూడా నిలబడి దీనికి సంబంధించి న్యాయం జరగాల అని చెప్పి అందరినీ కూడా ఆశ్రయించడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారి లేకుండా ఆ లోపల రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తూ ఉంటాయి, మారుతుంటాయి. కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లు మాత్రం శాశ్వతంగా ఉంటారు. వారి మీద ఒక నమ్మకం ఉంటుంది ప్రజలకి. వీళ్ళు రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చినా కూడా వీరు మంచి చేస్తారు, న్యాయం చేస్తారనే నమ్మకం ఉంటుంది. మరి ఈ విధంగా ఐఏఎస్, ఐపీఎస్లు కూడా కొంత పక్షపాత ధోరణి ప్రదర్శించి అధికార పార్టీకి అనుకూలంగా కనుక ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యం మీద అందరికీ కూడా అనుమానం వస్తుంది.